నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు. అందులోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. గ్రూప్ 1 అతిపెద్ద కుంభకోణం. వైకాపా హయాంలో ఊహాకందని రీతిలో అక్రమాలు పాల్పడ్డారు. పరీక్ష మూలాంకనంపై హైకోర్టు తప్పుదోవ పట్టించారు. వాళ్ళని అరెస్ట్ చేస్తే సరిపోదు. తప్పు చేయాలంటే భయపడేలా శిక్షించాలి. శాసనసభలో ఎండగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీఎస్సీసీని ప్రక్షాళన చేస్తామని స్పష్టీకరణ. గతంలో చాలా మంది అధికారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు జైలుకెళ్లారు. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించి వారంతా జైలుకి వెళ్లేందుకు కారణమైంది ఒకే ఒక వ్యక్తి. ఆయన గురించి ఇప్పుడు ఏఎస్సీ అవతావకల విషయంలో మాట్లాడుకున్నాం. ఆ పేరు పలకడమే నాకు ఇష్టం లేదు. రాజకీయ నేతలు విశ్వసనీయత ఉండాలి. సమాజంపై బాధ్యత ఉండాలి. తప్పు చేయకూడదనే ఆలోచన ఉండాలి. తప్పు చేస్తే దొరుకుతామనే భయం ఉండాలి. కానీ వారిలో ఏ భయమూ లేదు. అధికారంలో ఉన్న వ్యక్తులు బరితెగిస్తే వ్యవస్థ ఎంతగా భ్రష్టు పడుతుందో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ. డేటా సెంటర్లపై దుష్ప్రచారాలు నమ్మొద్దు. విశాఖ ఇచ్చే తాగునీటి నుంచి వాళ్ళకి నీళ్లు తీసుకోం. పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన పోలవరం జలాల నుంచే సరఫరా. కొత్త సాంకేతికతలో తగ్గుతున్న విద్యుత్, నీటి అవసరం. డేటా సెంటర్లకు అనుబంధంగా ఎన్నో సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగాలు. అసెంబ్లీలో మంత్రి లోకేష్. 5 ఏళ్లు పదవిలోనే మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులు సుసిద్ధం. ప్రత్యేక ఎన్నికలతో నాయకత్వానికి భరోసా. ప్రజలు నేరుగా జవాబుదారీతనం. అభివృద్ధి నిరంతర ప్రణాళికలు. ₹52,474 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి. విభజన కష్టాల నుంచి గట్టెక్కించండి. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో కేంద్రాన్ని కోరనున్న సీఎం చంద్రబాబు. వందే మాత్రం పూర్తిగా పాడం. 1937లో పార్టీ తీర్మానం అది. దానికే కట్టుబడి ఉంటాం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్పష్టీకరణ. పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 33.33% రిజర్వేషన్. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఎన్నికలు ఏర్పాటు చేయాలని పురపాలక శాఖకు ఆదేశం. అక్టోబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు నివేదించిన ఏజీ. రిజర్వేషన్ 50% మించకూడదన్న న్యాయవాది యోగేష్. వెలిగొండ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే. నిర్వాసితులకు ఇవ్వాల్సిన 400 కోట్లు త్వరలో చెల్లిస్తాం. మంత్రులు డోలా వీరాంజనేయ స్వామి, నిమ్మల రామానాయుడు. చంద్రన్న మార్కాపురంగా పేరు పెట్టాలని ప్రతిపాదన. మోదీ హయాంలో దేశ సమగ్ర అభివృద్ధి అక్షర రూపం. భారత్ రైజింగ్ ఇన్ ద మోదీ ఎరా పుస్తకాన్ని నితిన్ నబీన్ ప్రశంసలు. రచయిత కిలార్ దిలీప్ కృషిని అభినందించిన భాజపా జాతీయ అధ్యక్షుడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో యుద్ధం చేయండి. ఈ ఎన్నికల తర్వాత సాధారణ ఎన్నికల్లో వైకాపాదే గెలుపు. రాజమహేంద్రం గ్రామీణ నియోజకవర్గం వైకాపా నేతల సమావేశంలో మాజీ సీఎం జగన్. మూడో రోజు మండలిలో డీఎస్సీ రగడ. సభకు అడ్డుపడుతున్న వైకాపా సభ్యులపై చర్యలు తీసుకోండి. వైకాపా సభ్యులు పోడియంపై ఎక్కడం ఏంటి? ప్రతిపక్ష సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రులు అచ్చెన్నాయుడు, మనోహర్. సభా మర్యాదలపై ఆసక్తికర సంభాషణ. అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ధైర్యం లేని జగన్. బయట ఆయన వ్యాఖ్యలు విలువ లేదు. సీఎం చంద్రబాబు ధ్వజం. అవయవదాత కుటుంబానికి 1,00,000 ఆర్థిక సాయాన్ని ప్రతిపాదన. రాష్ట్రంలో 5,920 మంది అవయవాల కోసం నిరీక్షిస్తున్నారు. శాసనసభలో మంత్రి సత్యకుమార్. మానవ్ మాయ విజృంభించిన కొత్త స్పిన్నర్. 2 ఇన్నింగ్స్లో లంక 206 ఆలౌట్. తొలి టెస్టులో భారత్ ఘన విజయం. మిడికో ప్రియాంక మృతి కేసులో నిందితులు కస్టడీ. రాజమహేంద్రంలో ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద స్క్రీన్ రీకన్స్ట్రక్షన్. ఏపీసీ పటేల్ ఆధ్వర్యంలో విచారణ. నేరం అంగీకరించినట్టు సమాచారం. ప్రజా గొంతు వినిపించేందుకు రాజకీయ పార్టీ స్థాపిస్తా. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.
గ్రూప్ వన్ అక్రమాలపై జగన్ సభకొచ్చి సమాధానం చెప్పాలి. ఆయన తెలిసి పరీక్షల అక్రమాలు. బాధ్యులైన అధికారులను వదలొద్దు. శాసనసభలో ఎమ్మెల్యేల డిమాండ్. శ్రీశక్తి పథకంతో బస్సులో 94% చేరిన ఆక్యుపెన్సీ.